మీరు చూస్తున్నారు సేటు తెలంగాణ న్యూస్. ఇక వార్తల్లోకి వెళితే, యునాని వైద్యంతో అద్భుతమైన ఫలితాలున్నాయని, దీర్ఘకాలిక వ్యాధులకు చెక్ పెట్టవచ్చునని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట పట్టణంలోని కోర్టు పక్కన ఎన్జీఓ భవన్లో సోమవారం ఆయుష్ ఆధ్వర్యంలో ఉచిత యునాని మేఘ వైద్య శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రజల్లో చైతన్యం కల్పించి నమ్మకం, విశ్వాసాన్ని కలిగించి ప్రజాదరణ పొందాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అలా పొందేలా ఆయుష్ యునాని వైద్య సేవలు అందించాలని వైద్యాధికారుల మంత్రి హితవు పలికారు. యునాని మందులు ప్రకృతి నుంచి తయారు చేసినవని, ఆయుష్ విభాగానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని, కరోనా నిబంధనలు పాటించాలని కోరారు. ఈ వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దీర్ఘకాలిక వ్యాధులకు యునాని అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉంటారు. చార్మినార్ దగ్గర ఉన్న 100 పడకల యునాని ఆసుపత్రికి పక్క రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది వచ్చి వైద్యం చేయించుకొని వెళ్తూ ఉంటారు. పక్షవాతం వచ్చిన వాళ్ళు ఎన్ని దవాఖానలు తిరిగినా నయం కానిటువంటి వాళ్ళు యునానిలో నయమై చక్కగా నడిచిన వాళ్ళు, మళ్ళీ వాళ్ళ కాళ్ళు చేతులు పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారని చెప్పి మా యునాని వైద్యులు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఈ యునాని అనేది గ్రీకులో పుట్టింది. యాక్చువల్గా ఇది పుట్టడం గ్రీస్లో పుట్టినా కానీ ఈ వైద్యం అప్పుడు నిజాం పరిపాలనలో అరబ్బుల ద్వారా మన ప్రాంతానికి, మన హైదరాబాద్ కూడా రావడం జరిగింది. సో ఈ ఆయుష్ కింద 5-6 రకాల సేవలు అందిస్తుంటారు. న్యాచురోపతి, అదేవిధంగా ఆయుర్వేద, యునాని, హోమియో 4 రకాలుగా కూడా మనం ప్రజలకు వైద్యం అందించడం జరుగుతూ ఉంటుంది. సో న్యాచురోపతిలో కొన్నింటిలో మంచి ట్రీట్మెంట్ ఉంది, ఆయుర్వేదలో కొన్నింటిలో మంచి ట్రీట్మెంట్ ఉంది, హోమియో ద్వారా కొన్నిటికి మంచి ట్రీట్మెంట్ ఉంది. మెదడు వ్యాధికి జనరల్గా హోమియోలో ఎక్కువ వాడేవాళ్ళు. అట్లా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్పెషలైజేషన్ ఉంటుంది. మనకు రాష్ట్రంలో దీన్ని కాపాడాలి అని చెప్పి మన రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు కూడా నడుపుతున్నాం. హోమియోకి ఒక మెడికల్ కాలేజ్ ఉంది, ఆయుర్వేదంలో మెడికల్ కాలేజీలు ఉన్నాయి, యునానికి ఒక మెడికల్ కాలేజ్ ఉంది, న్యాచురోపతిలో కూడా ఒక మెడికల్ కాలేజ్ పెట్టుకున్నాం. ఈ రంగాల్లో మెడికల్ కాలేజీలను కూడా పెట్టు రేపటికి తరాలకు కూడా ఈ ట్రీట్మెంట్ ఇవ్వాలి అని మరి దీన్ని ఇంకా మనం కాపాడుతూ ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. ఈ మధ్యనే దీన్ని ఇంకా బలోపేతం చేయాలని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయించిండు. లేటెస్ట్ మంచి ప్యాక్ అంటే నార్మల్గా జనరల్ దాంట్లో అప్పుడప్పుడు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కానీ ఆయుర్వేదాలో, యునానీలో, న్యాచురోపతిలో, హోమియోలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన రోగాన్ని నయం చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇది పురాతనంగా వస్తున్నటువంటి వైద్యం. పాత రోజుల్లో ఈ వైద్యం మీదనే చాలా మంది ప్రజల్ని మనం కాపాడుకునే పరిస్థితి ఉండేది. సో దీన్ని కూడా మన పట్టణంలో ఈరోజు ఏర్పాటు చేసినాం. మన సిద్దిపేట జిల్లాలో కూడా 3 సెంటర్లు ఉన్నాయి. ముఖ్యంగా ఒకటి సిద్దిపేట పట్టణంలో ఉంది, తొగుటలో ఉంది, మిరుదొడ్డిలో 3 చోట్ల యునాని హాస్పిటల్స్ ఉన్నాయి. ఇంకా అట్లా చాలా ఆసుపత్రులు కూడా మన దగ్గర ఉన్నాయి. యునాని ఆసుపత్రులు 3 ఉంటే మరి ఆయుర్వేద కానీ ఇతర హాస్పిటల్స్ అన్నీ కలిపి దాదాపు 30 ఆసుపత్రులు ఉన్నాయి. ఈ ఆయుష్ డిపార్ట్మెంట్ కింద సిద్దిపేట జిల్లాలో 30 ఆసుపత్రులు ఉన్నాయి. నా రిక్వెస్ట్ డాక్టర్స్తో ఒకటి, మీరే దీన్ని కాపాడాల్సిన బాధ్యత మీ మీదనే ఉన్నది. మీరు ఓపీ పెంచాలి, సమయ పాలన పాటించాలి. జనరల్గా ఏమవుతుందంటే పిహెచ్సిల మీద ప్రజల ఫోకస్ ఉంటుంది. 9ంటికి డాక్టర్ రాకపోతే ఫోన్ వస్తుంది. కానీ మన ఆయుష్లో, యునానీలో మీరు కూడా దయచేసి ఓపీ పెంచాలి, ఓపీ సేవలు పెంచాలి, ప్రజల్లో అవగాహన పెంచాలి, సమయ పాలన పాటించాలి. మీరు కూడా మండల్ మీటింగ్స్లో కానీ గ్రామ సభ జరిగినప్పుడు వెళ్ళి ఆ ఊర్లో ఎక్కడైతే పిహెచ్సి ఉందో మీరు వెళ్ళి మా దగ్గర మంచి వైద్యం ఉంది, మా దగ్గర మంచి మందులు ఉన్నాయి, ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యం ఇస్తుంది, దీన్ని వినియోగించుకోవాలని చెప్పవలసిన బాధ్యత కూడా మీ మీద ఉంది. నిజంగా మరి అక్కడ సేవలు అందిస్తలేరు, ఓపీ రావట్లేదు అన్నప్పుడు వీ కెన్ షిఫ్ట్ ఇట్. ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి మార్చుదాం. అట్లా మీరు పనిచేయాలి. యాక్చువల్గా అవసరం లేదు అనేది ఏమి ఉండదు, కానీ అవగాహన పెంచడమే మన బాధ్యత. ప్రజల్లో చైతన్యాన్ని కల్పించడం మన బాధ్యత. ప్రజల్లో నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించి మంచి వైద్యాన్ని అందించి ఆదరణ పొందాల్సిన అవసరం ఉంది. సో అది ముఖ్యంగా మీ మీదనే ఆధారపడి ఉంటుంది. ఇవాళ డాక్టర్స్
మీ రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువగా ఉంది. ఇవాళ రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున మనం దాదాపు 421 హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ఉన్నాయి. ఆయుష్ డిపార్ట్మెంట్ కింద 421 హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఇంకా బాగా చేయాలని ఒక్కొక్క హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్కు 6,85,000 రూపాయల చొప్పున 29 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేయడం జరిగింది. సో కైండ్లీ యూటిలైజ్. మీకు కూడా కనీస సౌకర్యాలు ఉండాలి, బాత్రూమ్ ఉండాలి, రూమ్ ఉండాలి, ఫ్యాన్ ఉండాలి, కూర్చునే ఫర్నిచర్ ఉండాలి అని చెప్పి ఇప్పుడు ఆ హాస్పిటల్స్ అన్నిటికీ ఒక్కొక్క దానికి 6,85,000 రూపాయల చొప్పున డబ్బులు ఇచ్చాం. సో దాన్ని ఎఫెక్టివ్గా పనిచేయించుకోండి, ఎఫెక్టివ్గా ప్రజలకు సేవలు అందించి మరి ఈ యునానీని కానీ ఇతర